తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలా అంటే ఒక రకమైన చెప్పాలంటే ఇది ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉందండి. అవును. ఇటు నుంచి అటువైపు కేంద్రం నుంచి కానీ ఇటు రాష్ట్రం వైపు నుంచి చూసుకున్నా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల నిర్వహణ అనేది తెలుగుదేశం పార్టీకి చాలా కష్టసాధ్యమైన పనిగా చూసేవాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. మీరు బయట నుంచి ఫండ్స్ భారీ ఎత్తున తీసుకురావటం వల్లనే మీకు టికెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక ఇక్కడ తెలుగుదేశం కొన్ని వర్గాల్లో నడుస్తున్న చర్చ. పెమ్మసాని చంద్రశేఖర్ అమెరికా నుంచి ఫండ్స్తో వచ్చాడు, ఆ ఫండ్స్ తీసుకొని చంద్రబాబు నాయుడు గుంటూరు టికెట్ ఇచ్చారని చెప్పి అంటున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? ఒకటి, అక్కడి నుంచి మేము చేసేది ఎంత అయితే దాన్ని ఎంతగా భూతద్దంలో చూస్తారు. తెలుగుదేశం పార్టీకి ఫండ్స్ కావాలంటే ఇప్పుడు మీకు గుంటూరు పార్లమెంటే ఉందనుకోండి, చాలామంది ఉన్నారు ఎంత డబ్బు ఖర్చు పెట్టుకునేవాళ్ళు. మీరు చూస్తూనే ఉన్నారుగా ఎంత పోటీ ఉందని. అంటే గుంటూరు కాదు, మరి ఎక్కడైనా గుంటూరు పార్లమెంట్ వరకు పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారండి. మీరు అలా కాకుండా మీరు మొత్తం ఒక భారీ ఫండ్ పార్టీకి. నేను భారీగా ఏమీ చేయలేదు, మా శక్తికి తగ్గట్టుగా మాకు సాధ్యమైనంత వరకు చేసాం. కానీ వీళ్ళేదో ఊహించుకున్నంత భారీగా మేమేమీ చేయలేదు. అక్కడ ఎన్ఆర్ఐలు అంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు జాబులు చేసుకుంటారు, 40-50% ట్యాక్స్ కడతారు, కష్టపడతారు. అయినప్పటికీ వాళ్ళు అంతంత ఇవ్వలేరు. ఏది వీళ్ళు ఇక్కడలాగా కరప్ట్ మనీ లేదు కదా చాలా మంది దగ్గర. అవునండి, నిజమేగా. సో మీకు అవకాశం లేదు. సో వీళ్ళేదో ఊహించినంతగా తెలుగుదేశం పార్టీకి మేము చేసింది ఏమీ లేదు. దానివల్ల తెలుగుదేశం పార్టీ నాకు ఈ సీట్ ఇస్తుంది అనుకునేది కరెక్ట్ కాదు. ఎందుకంటే డబ్బులు ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు నాకు ఎందుకు ఇచ్చారు అంటే, నేను అత్యంత చిన్న స్థాయి నుంచి సొంతంగా అత్యంతమైనటువంటి ఉన్నత స్థాయికి వెళ్ళాను. ప్లస్ నా క్యారెక్టర్, ఆయన ఎన్నోసార్లు నన్ను కలిశారు. ఐఎమ్ ఆల్వేస్ స్ట్రైట్ ఫార్వర్డ్, ఐఎమ్ ఆనెస్ట్ అండ్ ఐఎమ్ లాయల్. ఇప్పుడు గత 10 సంవత్సరాలు నేను చూస్తే 2013లో నన్ను వద్దన్నప్పుడు 2019లో వేరే పార్టీల వాళ్ళు ఏ రోజు నేను వెళ్ళినా కూడా కళ్ళకద్దుకొని సీట్ ఇస్తారు. మీకు ఏ రోజు అలాంటి వాసన కూడా ఉండదు నాకు. ఎందుకంటే ఐ హ్యావ్ సమ్ ఐడియాలజీ అండ్ ఐఎమ్ అసోసియేటెడ్ విత్ తెలుగుదేశం పార్టీ ఐడియాలజీ. కాబట్టి ఎప్పుడు నేను డీవియేట్ అవ్వలేదు. నా పని నేను చేసుకున్నానే తప్పించి ఏ రోజు డీవియేట్ అవ్వలేదు. ఇలాంటి క్యారెక్టర్ ఉండటం వల్ల, అదేవిధంగా ఐఎమ్ ఏ బార్న్ లీడర్. నాలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ అండ్ హీ రికగ్నైజ్డ్ ఇట్. ఇవన్నీ చూసి చంద్రశేఖర్ వల్ల తెలుగుదేశం పార్టీకి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఉపయోగం ఉంటుంది అని నమ్మారు. కాబట్టి ఆయన నన్ను ఇన్వైట్ చేశారు తప్పించి డబ్బులు చూసి కాదు. Like, share and subscribe to Rajaniti channel.